మెదక్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. హవేలీ గణపురం మండలంలో జరిగినటువంటి ఈ ఘటన సభ్య సమాజాన్ని ముక్కున వేలు వేసే విధంగా కనబడతా ఉంది. సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, ఒక శిశువును దత్తత తీసుకోవాలనుకుంటే చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి దానికి సంబంధించినటువంటి దత్తత కార్యక్రమం లీగల్గా జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఇంకొక రకంగా జరిగింది. అంగట్లో సరుకుల కన్నటువంటి బిడ్డను అమ్మకానికి పెట్టారు ఒక దంపతులు. మీరు వింటున్నది నిజమే. డబ్బుల కోసమే ఒక శిశువును, మగ శిశువును అమ్మకానికి పెట్టారు. ఇక పిల్లల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఎవరో తల్లిదండ్రులు వారిని కొనుక్కోవడానికి సిద్ధపడ్డారు. వీరిద్దరికి మధ్యలో మరో ఇద్దరు మీడియేటర్స్ వ్యవహరించారు. మొత్తం మీద 6గురికి సంబంధించినటువంటి విషయం ఆ నోట ఈ నోట పోలీసుల చెంతకు చేరింది. పోలీసులు రంగప్రవేశం చేశారు. శిశువును 5 లక్షలకు మొదట బేరం పెట్టినటువంటి పరిస్థితి నుంచి మొత్తానికి 1,50,000కు శిశువు బేరం అయితే పూర్తయింది. ఇక 1,50,000 తీసుకొని ఆ చిన్నారి పసికందును ఆ తల్లిదండ్రులు మరొకరికి అప్పజెప్పేటువంటి ప్రయత్నానికి పూనుకున్నారు. అదే సమయంలో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఆ శిశువును వారు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అలాగే ఎవరైతే ఈ యొక్క తతంగంలో ఉన్నటువంటి 6గురు ఉన్నారో, ఇటు కన్నటువంటి తల్లిదండ్రులు, కొనుక్కుందాం అనుకున్నటువంటి ఆ యొక్క పెంపకానికి తీసుకుందాం అనుకున్నటువంటి ఆ ఇద్దరు తల్లిదండ్రులు, మరొక ఇద్దరు ఎవరైతే మధ్యవర్తితులుగా ఉన్నారో వారిద్దరు, మొత్తం మీద వీరికి సంబంధించినటువంటి విషయం అయితే ముక్కున వేలేసే విధంగా ఉంది. ఇది లీగల్ ప్రాసెస్ అయితే కాదు. డబ్బులకు అమ్మకానికి పెట్టడం అనేది లీగల్ ప్రాసెస్ కాదు. చివరికి అందరు కూడా కటకటాల వైపుగా వెళ్ళినటువంటి పరిస్థితి. అసలు పోలీసులు ఏం చెప్పారో చూద్దాం. ఆ తర్వాత పూర్తి స్థాయి డీటెయిల్స్ కోసం అయితే వెళ్దాం. మెదక్ జిల్లా హవేలీగంపూర్ మండలం లింగ్సాన్పల్లి తండా చెందిన ఒక వ్యక్తి 1 ఇయర్ బ్యాక్ ఆల్రెడీ మొదటి భార్య చేసి రెండో భార్యతో మ్యారేజ్ చేసుకున్న వ్యక్తి. వాళ్ళకి 1 ఇయర్ మ్యారేజ్ తర్వాత ఒక బాబు పుట్టిండు. ఆ బాబుని ఎవరైతే పిల్లల వాళ్ళకి ఒక మీడియేటర్ ద్వారా అమ్మడం జరిగింది. ఈ విషయం ఐసిడిఎస్ ఎవరైతే ఇన్ఛార్జెస్ ఉన్నారో వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇమీడియట్ గా మన పోలీస్ స్టేషన్ ఫామ్ చేసి వాళ్ళు ఎక్కడున్నారంటే ఇల్లు ఆల్రెడీ లాక్ చేసింది. లాక్ చేసిన వెంటనే ఎస్ఐ గారు హవేలీగంపూర్ ఎస్ఐ సత్యనారాయణ గారు ఇమీడియట్ వాళ్ళ టీం ద్వారా మొత్తం ఎక్కడ పోయిందని ఎంక్వైరీ చేసి కామారెడ్డి జిల్లా విలేజ్ లో వాళ్ళని అండేసారి తెలిసింది. మొత్తం వాళ్ళంతా ట్రేస్ చేసి ఎర్లీ మార్నింగ్ తీసుకురావడం జరిగింది. ఆ బాబుని ఎవరైతే ట్రేస్ చేసి సఖీ భరోసా సెంటర్ లో పెట్టడం జరిగింది. వాళ్ళ తల్లికి హ్యాండ్ ఓవర్ చేసినాం. యాక్చువల్ గా ఈ ఎవరైతే తండ్రి మీడియేటర్స్ రమేష్ అతనికి తాగుడికి బానిస అయినాడు, అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాడు. అందువల్ల ఈ పుట్టిన బేబీ మాంస బేబీ అమ్మడం జరిగింది. అమ్మేసి 5 లక్షల వరకు వాళ్ళు బేరం పెట్టింది. చివరికి 1,70,000కి బేరం పిలుచుకుని పేపర్స్ కూడా అగ్రిమెంట్ పేపర్స్ రాసుకుని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ విషయం తెలిసిన ఎస్ఐ గారు ఇమీడియట్ స్పందించారు. మా ఎస్పీ గారి దృష్టిలో పెడితే ఇమీడియట్ టీమ్స్ అయితే ఫామ్ చేయడం జరిగింది. అన్నీ ఇవాళ మార్నింగ్ అలా ట్రేస్ చేస్తాం. దీని మీద ఎఫ్ఐఆర్ కూడా కేసు రిజిస్టర్ చేస్తాం. క్రైమ్ నెంబర్ 61/26 అది JJBINS లో కేసెస్ రిజిస్టర్ చేసి ఎస్ఐ గారు ఇన్వెస్టిగేట్ చేస్తారు ఈ కేసు. ఈ ఎవరైతే మీడియేట్ నాగరాజ్ గతంలో కూడా ఎటువంటి కేసులు ఏమైనా ఉన్నాయా లేదని కూడా ఎంక్వైరీ చేసాం. కానీ ఇదే మొదటి కేసుగా మా దృష్టికి వచ్చింది. దయచేసి ఈ కేసులో పిల్లల్ని అమ్మడం కానీ కొనడం కానీ మీడియేటింగ్ చేసిన కానీ మొత్తం అందరూ కూడా ముద్దాయిలు అవుతారు. కొంతమంది ఆశపడి పిల్లలు లేక వాళ్ళు ఎవరో ద్వారా వాళ్ళు తీసుకుని వాళ్ళకి మంచిగా తీసుకుంటున్నారు. కానీ పిల్లల్ని అమ్మడం కూడా నేరమే, కొనడం కూడా నేరమే. వీళ్ళకి ఎవరైతే మీడియేట్ గా వ్యవహరిస్తారో వాళ్ళు కూడా నేరస్తులే. వీళ్ళందరినీ కూడా నేరస్తులు. ఎవరైతే అమ్మిన తల్లిదండ్రుల్ని, కొన్న తల్లిదండ్రుల్ని మీడియేటింగ్ చేసిన ఒక ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం వీళ్ళు 6 కూడా ముద్దాయిలుగా చేసి కేసు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎస్, చూసాం మనం పోలీసులు ఏం చెప్పారో చూసాం. పోలీసులకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా వారైతే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇది మెదక్ జిల్లా లింసాన్పల్లి, హవేలీ గణపురం మండలం లింసాన్పల్లిలో జరిగినటువంటి సంఘటన. ఈ యొక్క అంశంలో ముఖ్యంగా కేతవస్ మహేష్, మంజుల ఇద్దరికి సంబంధించినటువంటి అసలు ఏం జరిగింది ఏంటి అనేది మా ప్రతినిధి మహేష్ పూర్తి స్థాయి అప్డేట్స్ అందిస్తాడు. మహేష్, అసలు ఏం జరిగింది? మెదక్ జిల్లా ఈ యొక్క లింసాన్పల్లిలో జరిగినటువంటి ఘటన ముక్కున వేలేసుకునే విధంగా ఉంది. అసలు పూర్తి స్థాయి అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా ఇప్పటికే మెదక్ జిల్లా హవేలీ గణపురం మండలంలోని లింసాన్పల్లి తండా గ్రామ పంచాయతీలోని కన్న తల్లిదండ్రులు మగ శిశువును అమ్మకాన్ని పెట్టిన వైనం
అందరినీ కూడా కలకలం రేపని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెదక్ జిల్లాలో ఇటువంటి సంఘటన చోటుకోరు అందరూ కూడా ఉలికిపడ్డ పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. హవేలీ గన్పూర్కు చెందిన కుమ్మరి నాగరాజు మరియు అతని భార్య సన్నిహితులతో శిశువు తల్లిదండ్రులైన కేతావత్ మహేష్ భార్య మంజులగా మగ శిశువుకు జన్మనిచ్చే విషయాన్ని మెదక్ పట్టణంలో కీర్తి బేకరీ వద్ద చర్చించుకున్న సందర్భాలు చూస్తుంటే బేరసారాలు కూర్చుకొని ముందుగా 5 లక్షల రూపాయలు డిమాండ్ చేయగా అదేవిధంగా 1,50,000 రూపాయలకు అమ్ముకోవడానికి బేరం కూర్చుకో ఈ విషయాన్ని హవేలీ గణపురం ప్రాజెక్ట్ ఐసిడిఎస్ సెక్టార్ సంబంధించిన ఇన్ఛార్జ్ విజయలక్ష్మి తెలవగా వారి ఇంటికి వెళ్లి వారిని పోలీస్ స్టేషన్ లో స్థానిక ఎస్ఐ సత్యనారాయణకు ఫిర్యాదు చేయడం జరిగింది. వీరికి సంబంధించి సమాచారాన్ని కేసును కూడా రిజిస్టర్ చేశారు. దీనికి సంబంధించి చూస్తుంటే ఒక వెలుగులోకి వచ్చిన ఘటన చూస్తుంటే నివ్వెరపోయే విధంగా ఉంది. ఎందుకంటే సొంత బాబుని అమ్ముకోవడానికి వాళ్ళు ముందుకు వచ్చారంటే ఎవరైతే మహేష్ ఉన్నారో తాగు బానిసై జులాయిగా తిరుగుతున్న సందర్భాన్ని బట్టి చూస్తున్నాం. దీనికి సంబంధించి తన రెండో భార్య అయినటువంటి మంజులకు సంబంధించిన కొడుకులు వేరే వారికి అమ్మడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి చూస్తుంటే అక్కడ మెదక్ జిల్లాలో ఒక చర్చగా మారింది. ఎందుకంటే పోలీసులు సీరియస్ గా తీసుకుని నిందితులను వెంటనే పట్టుకోవాలని చెప్పి స్థానిక డిఎస్పీ ప్రసన్న కుమార్ తన సంబంధించిన సిఐ జార్జ్ ఎస్ఐ సత్యనారాయణ తో డిఎస్పీ ప్రసన్న కుమార్ కూడా సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవద్దు. ఎవరైతే నిందితులు ఉన్నారో 6గురిపై కేసు నమోదు చేస్తాం. ఇటువంటి చర్యలు పాల్పడితే ఖచ్చితంగా వాళ్ళకు శిక్షలు పడతాయని చెప్పి ప్రధానంగా డిఎస్పీ ప్రసన్న కుమార్ కూడా హెచ్చరించిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అంటే ఇప్పటికే పోలీసులు రంగప్రవేశం చేసి ఇటు ఐసిడిఎస్ అధికారులు కూడా రంగప్రవేశం చేసి ఇటువంటి తప్పులు జరగకుండా చూస్తున్న సందర్భాలు చూస్తున్నాం. అంటే ఇటువంటి మళ్ళీ జరిగితే సీరియస్ గా ఉంటుందని చెప్పి మనకు తెలుస్తుంది శ్రీనివాస్. ఎస్, ప్రధానంగా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు లీగల్ దంపతులా లేకపోతే సహజీవనం కొనసాగిస్తున్నారా? అసలు ఈ చిన్న పిల్లోడిని అమ్మకానికి పెట్టడానికి అనేటువంటి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు? లీగల్గా పుట్టినటువంటి పాపాయేనా లేకపోతే ఇల్లీగల్గా ఏమైనా ఉందా అక్కడ? ఖచ్చితంగా శ్రీనివాస్, ఇప్పుడు కేతావత్ మహేష్ భార్య మంజుల రెండవ సంబంధంగా తెలుస్తుంది. గతంలో భార్యకు విడాకులు ఇచ్చి రెండవ భార్యతో సహజీవనం చేస్తున్నట్టు తెలిసింది. ఈ పాపను జులాయిగా తిరుగుతూ మద్యం సేవించి విచ్చలవిడిగా తిరుగుతున్న సందర్భాలు బట్టి తన పూర్తినటువంటి బిడ్డను అమ్ముకోవడానికి వారి ఇద్దరు కూడా ముందుకు వచ్చిన పరిస్థితి ఇదందరికీ ప్రజల్లో తెలియడంతో సంబంధించి ఐసిడిఎస్ అధికారులు చొరవ తీసుకుని వారికి క్షేమంగా సఖీ సెంటర్ కూడా తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ అన్ని కూడా నివరపోయే విధంగా ఉన్నాయి. ఎందుకంటే సొంత మానవత్వం మంట కలిపే విధంగా తల్లిదండ్రులు చేసిన విషయాన్ని చూస్తే అందరూ కూడా నివరపోయే విధంగా ఉంది. దీనికి సంబంధించి అక్రమ సంబంధం జులాయిగా తిరగడం మద్యానికి బానిసైనటువంటి వ్యక్తి మహేష్ గా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అక్కడ పోలీసులు కూడా సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నారు. ఇటువంటి సంఘటన మళ్ళీ చోటు చేసుకోవద్దు. ఖచ్చితంగా ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయి వాళ్ళని ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తామని చెప్పి ఇప్పటికే స్థానిక డిఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి కూడా ప్రసన్న కుమార్ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం శ్రీపాద్. ఎస్, ఎవరైతే కొందామనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో ఆ పాపాయిని కొందామనుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి ఏమైనా వివరాలు ఉన్నాయా? వాళ్ళకి సంబంధించినటువంటి గోప్యత ఉందా? లేకపోతే వాళ్ళని కూడా ఆ పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా చెప్తా ఉన్నారు కదా, వాళ్ళకి సంబంధించి ఏమైనా వివరాలు ఉన్నాయా? ఖచ్చితంగా వాళ్ళకి పిల్లలు లేని సందర్భాన్ని చూస్తుంటే ఇటువంటి అంతర్గతంగా చేసుకుంటారు. కానీ కుమ్మరి నాగరాజు మరి అతని భార్య సన్నిహితుల సమాచారం బట్టి పాప ఉంది విక్రయిస్తున్నారని చెప్పి ఉద్దేశం కొద్ది లాలన పాలన మేము చూసుకుంటాం, మాకు పిల్లలు లేరని ఉద్దేశంగా వాళ్ళు ముందుకు వచ్చారు తప్ప ఇటువంటి చట్టరీత్యా నేరం అని చెప్పి వాళ్ళు తెలుసుకోకపోవడానికి కూడా తప్పుగా భావిస్తున్నారు పోలీసులు. ఇటువంటి సఖీ సెంటర్ కు సంబంధించి వెళ్ళి వీరు రిజిస్ట్రేషన్ చేసుకుని తీసుకోవాలి తప్ప ఇటువంటి చట్టరీత్యా నేరం కాబట్టి ఖచ్చితంగా వారిపై యాక్షన్ తీసుకునే పరిస్థితి అని చెప్పి వారి తల్లిదండ్రులు కూడా తెలియకపోవడం కూడా ఇటువంటి తప్పుకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు సినిమా. ఇటువంటి గతంలో డిఎస్పీ సీరియస్ గా చెప్తున్నారు, ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవద్దు, ఏంటంటే లీగల్ గా వెళ్ళాలి తప్ప ఇటువంటి చట్టపరంగా ఇల్లీగల్ గా వెళ్తే ఖచ్చితంగా సీరియస్ గా ఉంటుందని చెప్పి చెప్తున్న పరిస్థితి మనకు తెలుస్తుంది శ్రీనివాస్. థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్. మొత్తం మీద రెండో భార్య అని చెప్తా ఉన్నప్పటికీ కూడా అది ఇంకా క్లారిటీ అయితే లేదు. మంజుల సంబంధించినటువంటి విషయంలో ప్రధానంగా ఈ పిల్లోడిని అమ్మకానికి పెట్టినటువంటి సందర్భం అయితే ముక్కున వేలేసుకునే విధంగానే చేస్తూ ఉంది. 1,50,000 రూపాయలకు చిన్నారి పసికందును మగ పిల్లోడిని అమ్మేటువంటి ప్రయత్నం చేసినటువంటి అటు తల్లిదండ్రులకి అలాగే
వారిని కొందామని చూసినటువంటి ఆ చిన్న పిల్లోడిని కొందామని చూసినటువంటి ఎవరైతే విక్రయించాలని చూసారో వాళ్ళకి, అలాగే మధ్యవర్తులుగా ఉన్నటువంటి మిగిలినటువంటి ఇద్దరికి పూర్తి స్థాయిలో శిక్షణ అయితే పడుతున్నటువంటి పరిస్థితి. చూస్తున్నటువంటి వాళ్ళలో కూడా ఇలాంటి ఎవరైనా అమ్ముదామనో అట్లాంటి ఎవరికైనా వస్తూ ఉంటాయి. వాటిని ఖచ్చితంగా మీరు స్వీకరించకూడదు, లీగల్గా పోయేటువంటి ప్రయత్నం చేయాలి. ఐసిడిఎస్కు సంబంధించినటువంటి చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మాత్రమే ఆ యొక్క దత్తత కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలి. లీగల్గా వెళ్ళినట్టు ఏది ఉంటే ఫ్యూచర్లో ఎలాంటి చిక్కులు రాకుండా ఉంటాయనేటువంటి అంశాన్ని కూడా ఎవరైతే పిల్లలు లేకుండా పిల్లల కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు ఉన్నారో, ఇలా దత్తత తీసుకుందామని మంచి మనసుతో ఉన్నప్పటికీ కూడా తెలియకుండా చేసేటువంటి పనుల వలన వాళ్ళు ఇబ్బందుల పాలవుతారు. కాబట్టి ఖచ్చితంగా లీగల్గా మాత్రమే వెళ్ళాలి. ఈ యొక్క పరిణామం ఏదైతే ఉందో, ముఖ్యంగా డబ్బుల కోసం చిన్నోడిని అమ్ముకుందామని, తన కడుపులో పుట్టినటువంటి పిల్లోడిని అమ్ముకుందామనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో అదైతే దారుణాతి దారుణమైనటువంటి అంశంగానే పరిగణలోకి తీసుకోవచ్చు. మెదక్ జిల్లా హవేలీగంపూర్ మండలం లింగ్సాన్పల్లి తండా చెందిన ఒక వ్యక్తి 1 year బ్యాక్ వాళ్ళకి మొదటి భార్య వదిలేసి రెండో భార్యతో మ్యారేజ్ చేసుకున్న వ్యక్తి. వాళ్ళకి 1 year మ్యారేజ్ తర్వాత ఒక బాబు పుట్టిండు. ఆ బాబుని ఎవరైతే పిల్లల వాళ్ళకి ఒక మీడియేటర్ ద్వారా అమ్మడం జరిగింది. ఈ విషయం ఐసిడిఎస్ ఎవరైతే ఇన్ఛార్జెస్ ఉన్నారో వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇమీడియట్ గా మా పోలీస్ స్టేషన్ ఫామ్ చేసి వాళ్ళు ఎక్కడున్నారంటే ఇల్లు ఆల్రెడీ లాక్ చేసింది. లాక్ చేసిన వెంటనే ఎస్ఐ గారు హవేలీగంపూర్ ఎస్ఐ సత్యనారాయణ గారు ఇమీడియట్ వాళ్ళ టీం ద్వారా మొత్తం ఎక్కడ పోయిందని ఎంక్వైరీ చేసి కామారెడ్డి జిల్లా విలేజ్ లో వాళ్ళని అండేసారి తెలిసింది. మొత్తం వాళ్ళంతా ట్రేస్ చేసి ఎర్లీ మార్నింగ్ తీసుకురావడం జరిగింది. ఆ బాబుని ఎవరైతే ట్రేస్ చేసి సఖీ భరోసా సెంటర్ లో పెట్టడం జరిగింది. వాళ్ళ తల్లికి హ్యాండ్ ఓవర్ చేసినాం. యాక్చువల్ గా ఈ ఎవరైతే తండ్రి మీడియేటర్ సార్ రమేష్ అతనికి తాగుడికి బానిస అయినాడు, అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాడు. అందువల్ల ఈ పుట్టిన బేబీ మాంస్ బేబీ అమ్మడం జరిగింది. అమ్మేసి 5 లక్షల వరకు వాళ్ళు బేరం పెట్టింది. చివరికి 1,70,000 బేరం పిలుచుకుని పేపర్స్ కూడా అగ్రిమెంట్ పేపర్స్ రాసుకుని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ విషయం తెలిసిన ఎస్ఐ గారు ఇమీడియట్ స్పందించారు. మా ఎస్పీ గారి దృష్టిలో పెడితే ఇమీడియట్ గా టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. అన్నీ ఇవాళ మార్నింగ్ అలా ట్రేస్ చేస్తాం. దీని మీద ఎఫ్ఐఆర్ కూడా కేసు రిజిస్టర్ చేస్తాం. క్రైమ్ నెంబర్ 61/26 అది JJBINS లో కేసెస్ రిజిస్టర్ చేసి ఎస్ఐ గారు ఇన్వెస్టిగేట్ చేస్తారు ఈ కేసు. ఎవరైతే మీడియేట్ నాగరాజ్ గతంలో కూడా ఇటువంటి కేసులు ఏమైనా ఉన్నాయా లేదని కూడా ఎంక్వైరీ చేశాం. కానీ ఇదే మొదటి కేసుగా మా దృష్టికి వచ్చింది. దయచేసి ఈ కేసులో పిల్లల్ని అమ్మడం కానీ కొనడం కానీ మీడియేటింగ్ చేసిన కానీ మొత్తం అందరూ కూడా ముద్దాయిలు అవుతారు. కొంతమంది ఆశపడి పిల్లలు లేక వాళ్ళు ఎవరో ద్వారా వాళ్ళు తీసుకుని వాళ్ళకి మంచిగా తీసుకుంటున్నారు. కానీ పిల్లల్ని అమ్మడం కూడా నేరమే, కొనడం కూడా నేరమే. వీళ్ళకి ఎవరైతే మీడియేట్ గా వ్యవహరిస్తారో వాళ్ళు కూడా నేరస్తులే. వీళ్ళందరినీ కూడా నేరస్తులు. ఎవరైతే అమ్మిన తల్లిదండ్రుల్ని, కొన్న తల్లిదండ్రుల్ని మీడియేటింగ్ చేసిన ఒక ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం వీళ్ళు 6 కూడా ముద్దాయిలుగా చేసి కేసు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.